శుభోదయం. ఇన్వెస్ట్మెంట్ మనం అందరికీ కూడా తెలుసు. అందరం ఎక్కువ మంది చేస్తున్నాం ఈ రోజుల్లో. డబ్బులు ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం, దీనిలో రియల్ ఎస్టేట్లో, బంగారంలో, షేర్లు కొనడంలో ఇట్లాగా. కానీ ఒక్క విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మనం ఎక్కువ పట్టించుకోము, ఎక్కువ మందిని. అది బాంధవ్యాల విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. బాంధవ్యాల విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఏంటిది? పిల్లలతో మనం ఎంతసేపు సమయం గడుపుతున్నాము? మన సమయంలో ఏమన్నా వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా? మనం మన మొబైల్లో, వాళ్ళు వాళ్ళ మొబైల్లో మునిగిపోయి కాలం గడుపుతుంటాం కదా. అన్నదమ్ముల మధ్యలో ఇన్వెస్ట్మెంట్, బాంధవ్యాల ఇన్వెస్ట్మెంట్. ఎంతసేపటికి నాకేం వస్తుంది, నేనేం తీసుకుంటా, అన్నేం ఎక్కువ తీసుకుంటున్నాడు, ఈ రకమైనటువంటి స్వార్థపరమైన ఆలోచనలే తప్ప ఒకళ్ళకొకళ్ళం సహాయం చేద్దాం, ఒకళ్ళ శక్తికి ఒకళ్ళం తోడవుదాం, సమస్యలు కలిసి పరిష్కరించుకుందాం అన్న ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కదా. అన్నదమ్ముల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఏమి ఉండవు, ఆస్తిపాస్తుల విషయాల్లో తగాదాలు తప్ప ఎక్కువ మందికి. అదేవిధంగా భార్యాభర్తలు చూడండి, వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు ఎంతో ఇష్టంగా, ఎంతో కాలం చాటింగ్ చేసి కానీ చాలా తక్కువ సమయం ఉంటున్నది కదా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవడం. అభిప్రాయాలు కలవకపోవడం ఉంటాయి, కానీ చాలా త్వరలోనే విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆ అనుబంధం విషయంలో మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము. దీనివల్ల ఏమవుతున్నది? అశాంతికి గురవుతున్నాం మనం. అయ్యో, మన పిల్లలు మనతో మాట్లాడడం లేదు, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో, ఒకళ్ళు ఒక రూమ్లో టీవీ చూస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో రూమ్లో మొబైల్ చూస్తున్నారు. కాఫీ తాగడం, ఉపాహారం సేవించడం తప్ప మిగతా సంబంధాలు ఏం లేవు. ఇది మనకు ప్రయోజనకరమా? మన అందరిలో ఎవరైతే ఇట్లా చేస్తుంటారో వాళ్ళు ఆలోచించాలి. కేవలం మనం మొదలనుకున్న ఇన్వెస్ట్మెంట్సే కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి, మెల్లమెల్లగా పెంచుకోవాలి. వెంటనే రెస్పాన్స్ రాదు. ఇవాళ రేపటి ప్రపంచంలో ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉన్నది కాబట్టి వెంటనే రెస్పాన్స్ రాదు. సాధన చేయాలి, అలవాటుగా మార్చుకోవాలి. ప్రతిరోజు పలకరించడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వాళ్ళు ఏ రకమైనటువంటి అవసరానికి వాళ్ళు కావాలనో వాళ్లకు అది తెలుసుకోవడం, చేతనైతే సహాయం చేయడం. ఈ రకంగా మనం సంబంధ బాంధవ్యాల విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఉంటాను. శుభమస్తు.